వెల్కమ్ బ్యాక్. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మొదటి లబ్ధిదారుడి ఇంటికి ఏకంగా సీఎం చంద్రబాబు వెళ్లి పెన్షన్ని అందించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పెన్షన్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ నివాసాన్ని చూసి తమకు ఇల్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడికి జీవితాంతం రుణపడి ఉంటామంటున్న లబ్ధిదారుడు పాముల నాయక్తో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజైతే తన స్వహస్తాలతో రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తనే స్వయంగా వచ్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే ఈ రోజైతే ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ప్రధానంగా తీసుకుంటే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలో పెనుమాక గ్రామంలో అయితే ప్రస్తుతానికైతే మనం ఉన్నాం. పెనుమాకలో అయితే మొట్టమొదటిసారిగా అంటే ఎన్నడూ కనీవిని ఎరిగిన రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తన స్వహస్తాలతో అయితే ఇక్కడికి పెనుమాక అయితే విచ్చేసి ఒక పెన్షన్ ఒక కుటుంబానికి అయితే పెన్షన్కి అయితే మనకి ఇచ్చినట్లు స్వయంగా తన ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తానన్నాం. వారి ఇంట్లో పెన్షన్ ఇవ్వటమే కాదు, వారి పెట్టించినటువంటి తేనీరు అంటే టీని కూడా సేవించినట్టు పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదే ఇల్లు ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం. పాములు నాయక్ గారు మనతో ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇంటికి ఇచ్చేయటం వల్ల వీరికి ఎలా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేకుండా పెన్షన్ మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వటం, దీంతోపాటు మీ ఇంట్లో టీ కూడా తాగటం మీకు ఎలా అనిపిస్తుంది? నా అదృష్టం బాగుండి ఒక దేవుడు వచ్చి నా ఇల్లు చూసి నన్ను పిలువుని ఏంది చేసి అంతలోకి చేశానయ్యా. అదొకటి నేను ఆర్థిక బాధల్లో ఈ ఇల్లు కారణం కూడా అదే. కొంత నేను పొలం చేసి ఆర్థిక బాధల్లో 8-9 లక్షల బాకీలు తేలే. పొలం మా ఊరి పొలమే పెన్మా పొలం చేసి తర్వాత బాకీలు తీరుతా ఉండే తయాన మా అల్లుడు గుడివాడి తయంలో ఈ లోపల మా అల్లుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. చనిపోయిన తర్వాత మా పిల్ల కూడా పిల్లల్ని వేసుకొని ఇంకా 2 మగ పిల్లల్ని వేసుకొని వచ్చేపాటికి సరే అమ్మా ఈ నాది పొదేసినట్టుంది, మరి ఏం చేశానంటే చేసేదే ఉంది నాన్న, ఎంత బతుకు దేనికోసం చేసేదే ఉందని ఇంకా ఆ పిల్ల జల్లతో ఆ బాకీలు మీకు 7,000 రూపాయలు పెన్షన్ ఈ రోజు ఇచ్చారు. అంటే నా 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ రావడం వల్ల మీరు ఎలాగ ఫీల్ అవుతున్నారు? అమ్మో, ఒక దేవుడు ఇచ్చినట్టే, ఒక్క దేవుడు ఇచ్చినట్టే ఇచ్చాడు స్వామి. 3 ఏళ్ళు కానించి 4 ఏళ్ళు పైపెచ్చి 3 నెలల డబ్బులు 7,000 రూపాయలు ఇచ్చి పైపెచ్చు ఇంట్లో మా ఇంట్లో అదిగో ఆ మంచం మీద కూర్చొని ఆ పన్న మరి ఎట్టా ఏంది ఈ రకంగా ఉన్న రాజధానిలో ఇల్లు ఉంచుకొని ఏంది పొదేశనని అడిగితే స్వామి ఈ రకంగా పొలం చేసి చేసేపాటికి ఈ మధ్యలో తిరిగిన ఈయనగా సరే పాటికి అర్థం చేసుకుని అయ్యా నా ఇల్లు కూడా బాగలేదయ్యా, నా ప్రదేశం చూడు అని మల్లుడు చనిపోయేసరికి మా అమ్మాయి భర్త చనిపోయి ఉంటే ఇదిగో పిల్లలంటే మా మనవడు మా అమ్మాయిని పక్క ఇద్దరు మధ్యలో కూర్చొని మొత్తం పెన్షన్ డబ్బులు ఇచ్చాడయ్యా సార్. మీరు చెప్పండి, మీరేమో ఏదైతే వితంతు పెన్షన్ తీసుకున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? వచ్చి చంద్రబాబు నాయుడు సాక్షాత్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి వచ్చి ఇంటికి వచ్చి మీ చేతులతో టీ కూడా పెట్టించాడు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా చేత అంటే సార్ మేము అసలు మా ఇంటికి వస్తారని అనుకోలేదు సార్. అయితే మా శేషన్నయ్య చేశాడు. వీళ్ళకి ఇల్లు లేదు ఏమి లేదు, వీళ్ళకి ఒక మేలు చేద్దామని చెప్పేసి సార్తో మాట్లాడారు. మన ఇంటికి అసలు మేము అనుకోలేదు, మా ఇంటికి వస్తారని అనుకోలేదు, మాకు అసలు తెలీదు. అప్పటికప్పుడు వచ్చి అమ్మ మా బాబు గారు వస్తారమ్మా, మీ ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చిపోతారమ్మా, మీ బాధలు ఏందో చెప్పుకోండి అమ్మా అని అన్నాడు. మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి టీ కూడా కల్పించారు, ఆయన ఎలా ఫీల్ అయ్యారు? అమ్మో మంచిదనంగా అసలు మన ఇంట్లో మనిషిలాగా తాగాడు, ఇంట్లో మనిషిలాగా తాగాడు, బాగుంది సార్. మీకు ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. రేపు నుంచే మొదలు సార్, మా నాన్నోళ్ళకి రేపు నుంచే మొదలు పెడుతున్నారు. ఆ సామాన్లు ఎక్కడైనా అద్దెకుండా మేము చూస్తామన్నారు. చూసి మొత్తం పక్కన వెళ్ళిపోతున్నాం సార్. ఇప్పుడు పంపించారు, అవన్నీ కోల్చుకొని పోయారు. ఇంక రేపు నుంచి మొదలు పెడతారండి. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే అక్కడ పెనుమాకలో సందర్శించినటువంటి మొట్టమొదట పెన్షన్ ఎక్కడైతే ఇచ్చారో ఆ యొక్క నివాసంలో ఉండే ఒక ఏదైతే పాములు నాయక్ గారు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇంటికి ముఖ్యమంత్రి గారు స్వయంగా రావడం చూసుకుంటే మా ఇంటికి ఒక దేవుడు వచ్చినట్లే ఉంది, మా యొక్క కష్టాలన్నీ ఈ రోజు నుంచి తీర్చినట్టు దేవుడుగా మేము భావిస్తున్నాం అని చెప్పేసి కూడా వీరు
చెప్పి చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. వీరి ఇంట్లో కూర్చొని వీరితో పాటు దాదాపుగా కూడా అరగంట సేపు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో వారితో ప్రసంగించినట్టుగా మనం చూస్తానన్నాం. వీరి కష్టాలన్నీ కూడా విన్నారు. ఆయన కూడా చాలా భరోసాగా వీరికి మీ ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పేసి వారికి భరోసా కల్పించారు. దాంతోపాటు రేపటి నుంచే వీరి యొక్క నివాస స్థలంలో ఉన్నట్టు ఏదైతే స్థలం ఉందో, ఇప్పుడు మనం ప్రస్తుతం నిలబడి ఉన్న స్థలం ఏదైతే ఉందో దానిలో పక్కాని ఇల్లు కూడా నిర్మిస్తామని చెప్పడం చూసుకున్నట్లయితే ఈ పెనమాక ప్రాంతంలో కూడా చాలా ఇక్కడున్న ఉన్నటువంటి వారంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క పాములు నాయక్ గారి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మా కష్టాలన్నీ ఇక్కడి నుంచి తీరబోతున్నాయని చెప్పేసి వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవు అని చెప్పేసి మనం చెప్పాలా. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో కృష్ణమేడ పెనుమాక నుంచి ఆంధ్రప్రదేశ్.